సో ఒక టేస్టీ చారు చూసారు కదా, మరి లావణ్య గారు రెడీయా? రెడీ. మీరేంటి బసవ కజ్జం కదా? ఓకే ఓకే, మరి బసవ కజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బసవ కజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బసవ కజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఈ పేరు బాగుందండి. అంటే ఇది అంటే మనం పాత వంటకం, యాక్చువల్ గా పాత వంటకం, ట్రెడిషనల్ ఐటమ్. యాక్చువల్ గా అంటే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మళ్ళీ అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా రోజులకి మా వంటకం అనేది మళ్ళీ స్టార్ట్ చేసాం. అసలు ఇప్పటి వరకు షోలో ఇది రాలేదు, అంటే వినలేదు పేరు. కొత్తగా ఇది సరే, ఒకటి వెరైటీగా ఉంటుంది కదా, ఇంకోటి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఓకే, బాగుంటుంది. నైస్ నైస్. సో ఏమేద్దాం? పాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ నెయ్యి తీసి, ఓకే స్పూన్, క్యాషూ నట్స్ ఇవన్నీ వేయించుకోవాలండి బ్రౌన్. ఓకే, అంటే బేసిక్ గా దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇది ఆబ్వియస్ గా వాళ్ళు పెద్దవాళ్ళు పేరే అలాగే వచ్చింది. డీటెయిల్స్ ఇంకెక్కువ తెలియదు అనమాట మీకు. పేరు మాత్రం వాళ్ళ ద్వారానే వచ్చేసింది. వాళ్ళ ద్వారా వచ్చింది బసవ కజ్జం. సో ఫస్ట్ ఇవి కాజు అండ్ బాదం, కిస్మిస్, సారపలుకులు ఇవన్నీ వేయించుకోవాలి. బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే దీనికి ముందు మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను 1 కప్పు పెసరపప్పు అండి. ఈ పెసరపప్పుని కడగొద్దు, చేయొద్దు. ఇది నెయ్యిలో వేయించుకోవాలి. ఓకే, ఈ ఎంత 1 కప్ తీసుకోవాలి ఇది. అండ్ ఇది వేయించుకున్నాక దీంట్లో మనం 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తోటి బాయిల్ చేయాలి మెత్తగా. చేసుకున్నాక తర్వాత గోధుమ పిండిని తడుపుకోవాలండి. ఎంత తీసుకుంటున్నానో అంత క్వాంటిటీకి గోధుమ పిండి తడుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేయొద్దు. చపాతీ పిండి ఎలా తడుపుతారో సేమ్ అలాగే తడుపుకోవాలి. అండ్ ఇది మెత్తగా, అండ్ ఇది చిన్న చిన్నగా బాల్స్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా బాల్స్ చేసి చిన్న అప్పచ్చిలా. అండ్ ఇది మనం కుక్కర్ లో అంటే ఒక పొంగు వచ్చే వరకు ఉడుకు చేసుకోవాలి. పప్పుతోనా? పప్పు సపరేట్, ఇది సపరేట్. చపాతీ ముక్కలు. సో 2 కలిపి నేను తీసుకొచ్చేసాను ఇది మీకు ఉడకబెట్టేది. సో జస్ట్ ఇది ఈ బ్రౌనిష్ అయ్యాక తర్వాత ఇవి తీసేసాను. అది అంటే పెసరపప్పు కడిగితే ఏమవుతుంది? అంటే టేస్ట్ ఉండదండి, కడగకపోతేనే ఏం కాదు. ఓకే ఓకే, నెయ్యిలో ఫ్లేవర్ పోతుంది. నెయ్యిలో వేస్తే బాగుంటుంది. నీళ్ళు లేకుండా. మీకు కూడా తెలుసా ఇది? అదే, అంటే మీరు అందరూ ఒక ఫ్యామిలీ కదా. అంటే ఇలాంటిది ఒక ట్రెడిషనల్ స్వీట్ అనేది ఉందా? ఉంది. ఎక్కువ ఫెస్టివల్ టైంలలో చేస్తారు. ఏ ఫెస్టివల్? నాగుల పంచమికి చేస్తారు. ఓకే, ఎక్కువ వరకు నాగుల పంచమికి చేస్తారు. సో ఇది వేయించుకున్నాక అండి, ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసినది ప్లస్ పెసరపప్పు ప్లస్ చపాతీ పీసెస్ బాల్స్ ఇది ఇందులో వేసుకుంటున్నాను. నెయ్యి ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ బాల్స్ లాగా వేసుకుంటే ఏమవుతుంది అంటే ఉడకదనా సరిగ్గా? ఎందుకు చేసుకోవాలి అంటే ఇందులో కొంచెం మనకు తగులుతూ ఉంటే పళ్ళకి కొద్దిగా ఏదో క్రిస్పీగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఓకే, అది సరే. చపాతీలు ఉండలు చేసి ఇలా ఒత్తేసారు కదా, ప్రెస్ చేసి, ఎందుకంటే కడుపులో నొప్పిగా అవుతుంది. ప్రెస్ చేసేస్తే సాఫ్ట్ గా తిననీకి ఉంటుంది కదా. సో ఇలా అయితే ప్రెస్ అయిందంటే బాగానే కుక్ అయిపోతుంది. ఓకే, సో ఈ 2 సపరేట్ గా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, వాటర్ చూసుకొని ఎంత కావాలి. ఇది ఎలా పల్చగా ఉంటుందా లేకపోతే సేమ్ పాయసం లాగా? జనరల్ గా పెసరపప్పు పాయసం చేసుకుంటూ ఉంటాం కదా మనము. అవునండి, కాకపోతే పొంగలం అన్నం లాగా చేసుకుంటారు. సో ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్నాక్స్ అంటే ఈవినింగ్ టైమ్ లో ఇలాంటి తినడం కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఇది ఎలా వేడివేడిగా తింటే బాగుంటుందా లేకపోతే కొంచెం వేడిగానే తింటే బాగుంటుంది? వేడిగా. సో దీంట్లో ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలి. షుగర్ ఎంత కప్పు తీసుకున్నానో అంత కప్ సరిపడా ఈక్వల్ క్వాంటిటీ షుగర్. ఓకే, కొంచెం అంటే ఎక్కువ తీగా ఉంటే బాగుంటుంది. బట్ ఇంకా షుగర్ అనేది మనకి ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు కదా, స్వీట్నెస్ ఎంత తింటామో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. చేయండి. అయితే ఇది మీరు ప్రతి నాగుల చవితికి చేస్తుంటారా? ఓకే, ఇయర్కి ఒకసారి కాబట్టి కంపల్సరీ చేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. తినాలి అనిపించినప్పుడు చక్కగా ఎలా చేసేసుకోవచ్చు.
దీంట్లో మనం ఇలాచి పొడి ఓకే ఈ కొంచెం cashew ఉడికిన nuts కొద్దిగా ఉడకాలండి కరిగిపోతుంది. బాగుంది. సో మీరేమైనా వర్కింగ్ లావణ్య గారు? నేను టీచర్ జాబ్ చేస్తున్నానండి, యాజ్ అ మ్యాథ్స్ టీచర్ లాగా చేస్తున్నాను. మ్యాథ్స్ టీచరా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారు షోకి. ఏ క్లాస్ పిల్లలకి చెప్తూ ఉంటారు? ఫస్ట్ టు 6th క్లాస్. అవునా, వెరీ గుడ్. సో ఎప్పటి నుంచి ఉన్నారు టీచింగ్ ఫీల్డ్ లో? 3 years అవుతుందండి. 3 years. సో మీ వారేం చేస్తుంటారు లావణ్య గారు? మా హస్బెండ్ కేబుల్ అండి. అవునా, ఏం పేరు మీ వారి పేరు? నాగరాజు. సో మీకు ఒకతేనా పాప? మా పాప ఒకతే అండి. తను ఇప్పుడు ఏం చదువుతుంది? యూకేజీ అండి. మీ స్కూలేనా? తను డిఫరెంట్ స్కూల్. ఏం పేరు పాప పేరు? భూమిక. భూమిక. ఎవరికి ఇష్టం భూమిక అంటే? మీకా మీ వారికా? ఇద్దరికి ఇష్టం. వెరైటీగా ఉంటుందని సరే పేరు పెట్టారా? నైస్. సో నెక్స్ట్ ఏమి యాక్చువల్లీ ఇంకా దీంట్లో ఇలాచి పొడి. సో ఇప్పుడు చక్కగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేసారు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయా? మళ్ళీ రొటీన్ అన్నమాట, బ్యాక్ టు. ఒకసారి కలుపుకోవాలి. ఓకే. సో కొంచెం ఇది పలుచగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. క్యాషూ నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. కొన్ని అల్లు వేసి తర్వాత డెకరేషన్ కి. ఎలాగో అంత పలుచగా ఉంటే ఎన్ని వేసినా మునిగిపోతాయి. తినేటప్పుడు మాత్రం చక్కగా స్పూన్స్ తో తింటాం కాబట్టి బాగా తగులుతుంది. ఒక 5 minutes కొద్దిగా. ఓకే, బాగున్నాయి. బేసిక్ గా సారపప్పు వేసుకుంటే ఇలాంటి వాటి మీద కొంచెం పైకి వచ్చి తేలుతూ అవి కూడా టేస్ట్ బాగుంటాయి. చాలా మంది ఏంటంటే ఎక్కువ జీడిపప్పు బాదం పప్పు ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సారపలుకులు వేయరు. అవును, ఇవి కూడా చిన్నగా తగులుతూ అక్కడక్కడ బాగుంటాయి. చాలా ఓకే. సో మీరందరూ రెగ్యులర్ గా కలుస్తుంటారా అండి? వంటల గురించి మాట్లాడుకుంటారా కలిసినప్పుడు? మెయిన్ థింగ్ అదేనా? మా పాప అయితే బాగా టీవీలో ఆన్లైన్ లో చూసి మమ్మీ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆన్లైన్ లో అప్పుడే వంటలు సర్చింగ్. పిల్లలు ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోయారు నిజం. వావ్, బాగుందండి. టేస్టీ మునిగిపోలేదు, మీ డ్రై ఫ్రూట్స్ అన్ని తేలుతున్నాయి. రెడీ అండి. ఓకే, నైస్. సో వెరైటీ పాయసం రెడీ అయిపోయిందండి, బసవ కజ్జం. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బసవ కజ్జం తయారు చేసే విధానం: గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకుని చిన్న ముద్దల్లా చేసి ఉడికించి ఉంచాలి. ముందుగా పెసరపప్పు నేతిలో వేయించి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉడికించిన పెసరపప్పు గోధుమ పిండి మిశ్రమం వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బసవ కజ్జం రెడీ. సో రాజు గారు, బసవ కజ్జం స్వీట్ ఓకే అంటే ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అంట, చక్కగా లావణ్య గారు చేశారు. మనం టేస్ట్ చూద్దాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి ఓల్డ్ డిషెస్ అంటే కొన్ని మాకు కూడా తెలియవు, అంటే ప్రాంతానికి ఒక వెరైటీ కొంచెం కొత్తగా కూడా ఉంటాయి మళ్ళీ అని. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. అంటే బేసిక్ గా మనకి పెసరపప్పు పాయసం అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. అంటే కొంచెం గోధుమ పిండితో చేసుకునే టేస్ట్ కూడా కొంచెం యాడ్ అయ్యి కొంచెం మిక్సింగ్ లో ఉంది. బాగుందండి, థ్యాంక్ యూ. నైస్. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం అవి ఎంత సాఫ్ట్ గా క్రంచీగా తినొచ్చు, తినడానికి చాలా టేస్టీగా ఉంది. సో రాజు గారు, ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు ఈ రోజు. ఎస్ అండి. సో ఎలా ఉన్నాయి? రెండు కూడా బాగున్నాయండి. క్యారెట్ తో ఆ చారు కూడా చాలా బాగుంది. అదేంటంటే కొంచెం మనకు ఇలాంటి సీజన్ లో అంటే కొంచెం రెయినీలో కానీ వింటర్ లో కానీ లైక్ అంటే సూప్ లా కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా బాగుంది. మనం అంటే రైస్ తో హ్యాపీగా తీసుకోవడానికి టేస్ట్ కొంచెం బాగుంది, డిఫరెంట్ గా చాలా బాగుంది. మీరు చేసిన అన్ని కూడా బ్యాలెన్స్ గా చేశారు. ఓకే, సో ఈ స్వీట్ ఐటమ్ కూడా చాలా బాగుంది. సో ట్రెడిషనల్ కాబట్టి టేస్ట్ తెలుస్తుంది, తినేటప్పుడు ట్రెడిషనల్ టేస్ట్ తెలుస్తుంది. రెండింటికంటే కొంచెం బెటర్ గా క్యారెట్ చారు. ఓకే, సో అనసూయ గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్.
సో అనసూయ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో లావణ్య గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ చేతి వంటలో టేస్టీ వంటలు చూసారు కదా, మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బట్టలు వాష్ చేస్తున్నప్పుడు ఘాటైన డిటర్జెంట్లు సర్ఫుల వల్ల చేతులకు కొంచెం హాని కలుగుతూ ఉంటుంది. అంటే రఫ్గా అయిపోవడము, చర్మం అంతా ఎండిపోయినట్లుగా అయిపోవడము, కొంతమందికి దురద పెట్టడము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాష్ చేసిన తర్వాత చేతులు కనుక నిమ్మరసాన్ని అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచుకుని దాని తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతో కడుక్కున్నట్లయితే ఈ రఫ్నెస్ అనేది రాకుండా ఉంటుంది. చేతుల మీద దద్దుర్లు, దురదలు లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయొచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.